రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారికి మా వ్యవసాయ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అంటేనే రైతు పండుగ. రైతు దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు మూలస్థానం. అటువంటి రైతుల్ని అభివృద్ధి చేసే ఆలోచనని పుట్టినటువంటి పథకం అన్నదాత సుఖీభవ పథకం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తో రైతు ఖాతాలో నేరుగా నిధులు జమ అవుతూ రైతు పంటకు ఆర్థిక భరోసా కల్పిస్తూ రికార్డు ధృవీకరణ, వ్యవసాయ రెవెన్యూ బ్యాంకింగ్ శాఖల సమన్వయం ఈ పథకంలో సాధ్యమవుతోంది. ఈ పథకం కింద సాగు భూమి కలిగి ఉన్న భూ యజమానులందరికీ కూడా ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000, పిఎం కిసాన్ పథకం కింద 6,000, సంవత్సరానికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం వారు అందజేస్తారు. ప్రస్తుతం రెండవ విడత పంపిణీ కార్యక్రమం నందు పలమనేరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ కింద 38,368 మంది రైతులకు గాను 19,18,00,000, పిఎం కిసాన్ కింద 31,855 రైతులకు గాను 6,35,00,000 ఈ రోజు రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. కానీ ఇంకా కొంతమంది రైతులకు పిఎం కిసాన్ లబ్ధి పొందడంలో ఆలస్యం జరుగుతుంది. దీనికి కారణాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా నమోదు చేసుకోవడం, అవి సస్పెక్టెడ్ కేసెస్ కిందకు రావడం, అదేవిధంగా రాంగ్ ఆధార్ సీలింగ్, ఎన్పిసిఐ బ్యాంకింగ్ లింకేజ్ రాకపోవడం, రైతు విశిష్ట సంఖ్య పొంది కూడా కొంతమంది ఫార్మర్ రిజిస్ట్రీలో చేసుకోకపోవడం వల్ల కూడా ఈ పిఎం కిసాన్ కింద లబ్ధి పొందలేకపోతున్నారు. అటువంటి రైతులు ఎవరైనా ఉంటే కూడా వారి వ్యవసాయ అధికారుల ద్వారా ఇవన్నీ కరెక్ట్ చేసుకొని ఈ లబ్ధి పొందాలని కోరుతున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద కూడా చాలా మందికి ఆధార్ సీడింగ్ అన్నది రాంగ్ గా ఉంది. జిఎస్డబ్ల్యూఎస్ మ్యాపింగ్ కాకపోయినా, రాంగ్ ఆధార్ సీడింగ్ జరిగిన, ఎన్పిసిఐ బ్యాంక్ లింకేజ్ కూడా ఈ అన్నదాత సుఖీభవ పొందడానికి కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. అటువంటివంతా రైతులు కరెక్ట్ చేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని పొందాలని కోరుతున్నాం. దీనితో పాటు వ్యవసాయ శాఖ తరఫున మేలైన విత్తనాల పంపిణీ, సబ్సిడీపై రైతులకు ఎరువులని ప్రతి రైతు సేవా కేంద్రాల్లో అందజేయడంలో ప్రభుత్వం ముందుంటోంది. సాంకేతిక సహాయం అందించడంలో పొలం పిలుస్తుంది. పొలం పని కార్యక్రమాలు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15% తగ్గించి వ్యవసాయ పరికరాలను రైతులకి అందజేస్తూ మనకెంతో రైతులకు ఉచితంగా పంటలు చేసుకోవడానికి సేవ చేస్తుంది. 90% సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందించి పంట సాగు చేసుకోవడంలో, నీటిని ఆదా చేయడంలో ప్రభుత్వం రైతులకు తోడ్పడుతుంది. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 80% సబ్సిడీపై డ్రోన్ పరికరాలు ఇచ్చి సాంకేతికతలో ఆంధ్రప్రదేశ్ ముందుంది అని ఇతర రాష్ట్రాలకు కూడా తెలియజేయడంలో మన రైతులు ముందున్నారు సాంకేతికతలో అన్నది కూడా ఇది ఒక గొప్ప ఉదాహరణగా తెలియజేస్తారు. సమయంలో రైతులుగా మనందరూ కూడా బీడి భూములైన సాగు చేసుకొని ప్రభుత్వానికి జీడిపి పెరుగుదల